హలో అండి, నమస్తే. నేను మీ రాధ. నేను ఇవాళ చేయబోయే రెసిపీ వెరీ సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే కమ్మని చికెన్ ఫ్రై. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము చికెన్ను ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కావాలంటే మనం దీనిలో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ కారం, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ముక్కలకి ఈ మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కనుంచాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ను దీనిలో వేసుకోవాలి. కావాలంటే మనము ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఈ ఆయిల్లో వేసుకోవాలి. మనము చికెన్ను ఇట్లాగా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లాగా చికెన్ను వేసుకున్న తర్వాత గెంటెతో ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మంట హైలో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీనిని బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని బాగా కలుపుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలపటం వలన చికెన్ ముక్కలు అనేవి మనకి బాగా మగ్గుతాయి. ఇట్లాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము ఎక్కువ బాగా ఫ్రై చేసుకోవటం వలన చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పొడి మసాలా వేసుకోవాలి. పొడి మసాలా వేసుకున్న తర్వాత కావాలంటే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా పొడి మసాలా వేసినాక చికెన్ ఇంకొంచెం డ్రైగా ఫ్రై అవ్వాలంటే మరలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలి. ఇట్లా వేయించుకోవడం వల్ల మనకి సాంబారు రసంలో సైడ్ డిష్గా కూడా తినచ్చు, అన్నంలో కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మరలా మనము మూత తీసి ఒకసారి దీనిని బాగా కలుపుకోవాలి. సో చికెన్ని ఇట్లాగా ఎక్కువసేపు వేయించుకోవడం వలన చాలా డ్రైగా ఫ్రై అవుతుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకున్న తర్వాత దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే నోరూరించే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. సో ఈ విధానంలో చేస్తే మీకు చికెన్ ఫ్రై అనేది సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైను రైస్లో కానీ చపాతీలో కానీ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.